ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర తిరుసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునట్టులా దయచూపుము. అతడి మమ్మకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యజు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ పునీత ఫ్రాన్సిస్ సాలిస్ వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఇవ్వలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా అపోస్తలిక పాలనాధికారి పీఠాధిపతి అయిన పొలిమేర జయరావు గారిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాప పరిహార నిమిత్తం ప్రాణత్యాగము చేసిన క్రీస్తు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.